ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఈరోజు జ్ఞానజ్యోతి అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, భగవంతుని యొక్క సృష్టిలో అత్యంత శ్రేయస్కరమైనటువంటి జన్మ ఏదైనా ఉందంటే అది ఒక మానవ జన్మ మాత్రమే. అటువంటి మానవ జన్మ ఎత్తిన మనము ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో సంతృప్తికరమైన జీవితం ఎందుకు జీవించలేకపోతున్నామో అనే విషయం పైన సమగ్రంగా విశ్లేషణ చేసి చూస్తే మనకి కొన్ని వాస్తవాలు అనేది తెలిసొస్తాయి. అవి ఏమిటంటే, మొట్టమొదటిది అతి వ్యామోహం. అంటే అది మనుషులపైన కావచ్చు, లేదా వస్తువులపైన కావచ్చు, లేదా ప్రదేశాలపైన కావచ్చు. ఇక రెండవది అపారమైనటువంటి ఆశలు. అంటే ఒక కోరిక తీరిపోగానే మరొక కోరికను కోరుకోవడం. వీటి వల్ల సంతృప్తిగా జీవించేటటువంటి అవకాశం ఉండదన్నమాట. ఇక మూడవది అహంకారం. అంటే నేను, నాది అనే అహంకారం అన్నమాట. అలాగే కృతజ్ఞత లేకపోవట, భయము, అనిశ్చితము, తప్పుడు విజయం యొక్క నిర్వచనాలు, మనసు యొక్క నియంత్రణ లోపం, స్వీయ అవగాహన లేకపోవడము, అనారోగ్యకరమైనటువంటి జీవన శైలి అనే విషయాలు మనకి స్పష్టంగా తెలిసొస్తాయి. వీటన్నిటినీ మనం ఏ విధంగా దూరం చేసుకొని ఒక సంతృప్తికరమైన జీవితం జీవించవచ్చు అనే విషయాలను మనం ఈ యొక్క ఛానల్లో విశ్లేషణ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అలాగే ప్రేక్షకుల యొక్క సందేహాలను నివృత్తిస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన కోణంలో ఒక మనిషి ఆధ్యాత్మికంగా ప్రయాణించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు మనకి తెలిసి వస్తాయి. అలాగే ఒక దుఃఖం లేనటువంటి జీవనం, అసంతృప్తికరమైన జీవనం నుండి బయటపడడం ఎలా, సంతృప్తికరంగా జీవించడం అనేది ఎలాగా అనే విషయాలపైన ఈ యొక్క ఛానల్లో ప్రతినిత్యం విశ్లేషణ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ జ్ఞానజ్యోతి అనే ఛానల్కి పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఒక మనిషి చీకటిలో ఎవరు కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉండదు. అందుకనే ఎవరైనా కూడా వెలుగు కోసం పరితపిస్తూనే ఉంటారు. అందుకని మన ఛానల్ నేమ్ వచ్చేసి జ్ఞానజ్యోతి. జ్ఞానం అనే వెలుగుల ద్వారా అజ్ఞానం అనే చీకటిను తొలగించుకొని ఒక సంతృప్తికరమైన జీవితం ఎలా జీవించాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఛానల్కి జ్ఞానజ్యోతి అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపో. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మనం ప్రసారం చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మీరు, నేను అందరం కలిసి ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో దుఃఖం లేనటువంటి సంతృప్తికరమైన జీవితం కొనసాగించాలని అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.